సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏమిటి అంటే అండి, సో చాలామంది అడుగుతున్నారు సార్ వచ్చేసి, సో ఎవరు జాబ్ చేస్తారో ఎవరు బిజినెస్ చేస్తారనేసి. ఇది చాలా నుంచి నేను కూడా పెడదాం అనుకున్నాను అంటే బట్ టైం కుదరట్లేదు. సో ఈరోజు వచ్చేసి కలిసి వచ్చిందని టైము. ఈ వీడియో చూద్దామండి, ఎవరు జాబ్ చేస్తారు ఎవరు బిజినెస్ చేస్తారు అనేది. సో ఫస్ట్ చూడండి సార్, జాబ్ కన్నాను ఎవరు బిజినెస్ చేస్తారు అనేది చాలా ఈజీగా చెప్పచ్చు అండి వచ్చేసి. చూడండి, ఫస్ట్ టాప్ 1 గురువు శని వక్రీకరించిన వాళ్ళు బిజినెస్ చేస్తారు సార్. ఏ ఏజ్లో సరే వాళ్ళు మీ జాతకంలో చూసుకోండి సార్. గురువు శని అనే గ్రహాలు వక్రీకరించి ఉండాలి సార్ వచ్చేసి. D1 చార్ట్లో మీరు తెలుసు కదా సార్, చాలాసార్లు మనం చూపించామన్నమాట. మీకు చూడడం తెలియదు అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిద్దామండి. ఇక్కడ తెలుగు ఆన్లైన్ జాతకం కొడితేనండి మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ప్లేస్ టైం అని ఎంటర్ చేసిన తర్వాత, సపోజ్ ఒక వ్యక్తి 2000లో పుట్టాడు అనుకుంటే ఆ వ్యక్తికి లగ్న నవాంశ కుండలి ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రహస్థితికి రావాలండి. గ్రహస్థితిలో ఇక్కడ చూడండి, గురువు నార్మల్ అండి, శని నార్మల్ లాగా సార్. ఇది వక్రీకరించలేదు మరి. ఇక్కడ వక్రీకరిస్తే ఇక్కడ R ఉంటుంది సార్. ఇక్కడ గురువు పక్కలో R అంటే రెట్రో అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇక్కడ ఇచ్చారు వక్రీ ఉంటుందండి. అలా వక్రీకరించింటేనే వాళ్ళు బిజినెస్ చేసేయచ్చండి. సో ఫస్ట్ కండిషన్, టాప్ 1 రూల్ సార్ ఇది. ఎవరి జాతకంలో అయినా గురువు శని గ్రహాలు వక్రీకరించాలంటే బిజినెస్ చేయొచ్చు. మీరు ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. పక్కా స్కిల్స్ మీ దగ్గర ఉంటాయి. గురువు అంటే డబ్బులు అండి, శని అంటే హార్డ్ వర్క్. ఇచ్చాను చూడండి సార్. గురువు అంటే మనీ, గురువు అంటే ఎక్స్పాండ్, గురువు అంటే ఎంకరేజ్ సార్. శని అంటే హార్డ్ వర్క్, శని అంటే పేషెన్స్, శని అంటే బిజినెస్. ఓపిక ఉండాలి కదా సార్ బిజినెస్ చేసేటప్పుడు. తర్వాత డబ్బులు కూడా ఉండాలి సార్ బ్యాక్గ్రౌండ్లో. సో 2 ఉంటేనే కదా సార్ వచ్చేసి. సో అందుకు గురువు శని గ్రహ చేరిక కలిస్తే వాళ్ళు వ్యాపారం చేయొచ్చు. నెక్స్ట్ గురువు శని గ్రహ చేరిక సార్. గ్రహ చేరిక 2 గ్రహాలు కలిసి ఉండాలి మన జాతకం. చూడండి, ఇక్కడ గురువు శని గ్రహ చేరిక సార్ వచ్చేసి. ఇది ధనుసు రాశిలో కలిసి ఉంటారు, గ్రహ చేరిక గురువు శని. తర్వాత దృష్టి, గురువు శని ఇద్దరు పరస్పరంగా చూసుకోవాలి సార్ వచ్చేసి. జన్మజాతకంలో గురువు శని పరస్పరంగా చూసుకోవాలి, అంతే సార్ వచ్చేసి. 2 కండిషన్లు. 3వది, ఈ 2 సేమ్ డిగ్రీ ఉన్నాయా లేదా. సపోజ్ మనం చూద్దామని దీంట్లో గురువు శని చూడండి, ఇక్కడ గురువు వచ్చేసి 12 డిగ్రీలో ఉన్నాడు, శని 5 డిగ్రీలో ఉన్నాడు సార్. సో వీళ్ళు కాదనమాట, వాళ్ళు బిజినెస్ చేయలేరు. అది ఖచ్చితంగా ఉండాలండి. గురువు శని కలిస్తేనే సార్ అవుతుంది. డిగ్రీస్ సేమ్ డిగ్రీ ఆర్ ±3 డిగ్రీస్ ఉండాలి సార్. ఇంతేనండి ఖచ్చితంగా. బిజినెస్ చేస్తున్నాం సార్ ఆల్రెడీ మేమంటే మీరందరూ చూడండి, ఈ గురువు శని కంజక్షను, గురువు శని గ్రహ చేరిక, గురువు శని పరస్పర దృష్టి, గురువు శని సేమ్ డిగ్రీ, గురువు శని ±3 డిగ్రీలు ఏంటంటే ఎవరు బిజినెస్ చేస్తూ ఉండరు. 2వ రూల్ ఏంటంటే శని చంద్రుడు సార్ వచ్చేసి. శని చంద్రుడు. సో చంద్రుడు అంటే మనసు అండి. ఇప్పుడు బిజినెస్లో కొంతమంది లాంగ్ టైం పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తారండి. చంద్రుడు అనేది 2 రోజులకోసారి ఒక రాశి మారుతారు కాబట్టి వీళ్ళు రోజుకు వ్యాపారం చేస్తారండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద చూస్తున్నారు కదా సార్, బండిలో వ్యాపారం చేసేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, అంతా డైలీ బిజినెస్ కదా సార్. ఇది మెయిన్గా హోటల్ బిజినెస్ చెప్పొచ్చండి. హోటల్ బిజినెస్ అంటే పొద్దున్నే చేస్తే సాయంకాలం అయిపోతుందండి. పొద్దున్న కూరగాయలు తెస్తే సాయంకాలం అమ్మేయాలి సార్ వచ్చేసి. రోడ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ అందరికీ శని చంద్రుడు సార్. వాళ్ళకు రోజుకు వ్యాపారం చేస్తారు. ఓకేనండి. చంద్రుడు అంటే వేగంగా మారే గ్రహం కాబట్టి మనసు మారుతుంది సార్ వచ్చేసి. ఇదొక బిజినెస్. ఈరోజు మార్కెట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకొచ్చి అమ్మేస్తారండి. అదే శని చంద్రుడు. సో శని చంద్రుడు గ్రహ చేరిక, శని చంద్రుడు పరస్పర దృష్టి, లేదంటే మీ జన్మజాతకంలో చంద్రుడు ఉంటాడు కదా సార్, శని యొక్క దృష్టి పడాల. శని యొక్క 3వ దృష్టి, శని యొక్క 7వ దృష్టి, శని యొక్క 10వ దృష్టి చంద్రుడికి సార్ వచ్చేసి. తర్వాత సేమ్ లగ్నానికి కూడా అంతేనండి. లగ్నంలో శని ఉన్న శని యొక్క దృష్టి లగ్నానికి పడిన 10వ దృష్టి, శని యొక్క 3వ దృష్టి, శని యొక్క 7వ దృష్టి. లగ్నానికి శని సంబంధించి ఉండాలి సార్, రాశికి శని సంబంధించి ఉండాలి. వాళ్ళు బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ సార్ శని చంద్రుడు ఉండేటోళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ పెడతారు. ఈ తక్కువ బిజినెస్ మ్యాన్, ఇది పెద్ద బిజినెస్ మ్యాన్ సార్ వచ్చేసి. ఇంతన్నమాట. తర్వాత మెయిన్గా ఎవరు ఉంటారు సార్, మకర రాశి మకర లగ్నము, కుంభరాశి కుంభలగ్నం సార్ వచ్చేసి. వీళ్ళు ఎక్కువ ఉంటారండి బిజినెస్లలో వచ్చేసి. ఏదో ఒకటి చేయాలి ఆలోచిస్తూ ఉంటారు సార్ వచ్చేసి. సో ఇది బిజినెస్ సార్ వచ్చేసి. ఇవన్నీ ఉంటాయంటే మీరు జాబ్ చేస్తున్నాను సార్ అంటే మీరు తర్వాత ఫ్యూచర్లో బిజినెస్ చేస్తారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఏదో రోజు బిజినెస్ చేయాలని ఆశ ఎక్కువ ఉంటుంది మీకు. ఈ గురువు శని సార్, శని చంద్రుడు గురువు శని ఎక్కువ ఆశ ఉంటుంది వాళ్ళకి. ఏదో రోజు చేస్తారండి. ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా కూడా 10-20 ఏళ్ళు జాబ్ చేసి తర్వాత బిజినెస్కి ఎంటర్ అయిపోతారు. ఇది బిజినెస్ చేసే రూల్స్ క్లారిటీగా ఉంది సార్ రోడ్డు మనకు. నెక్స్ట్ జాబ్ అండి.
జాబ్కి చూడండి సార్, ఇప్పుడు చూడండి, రెండవ భావం అనేది డబ్బులు రావాలి సార్. 11 అనేది లాభస్థానం. మన ఇంటికి డబ్బులు వస్తే రెండవ భావము, డబ్బులు తీసుకొని బీరోలో పెట్టుకుంటే 11వ భావము బ్యాంక్లో ఉంటాయి. 2, 11 కామన్ సార్ అందరికీ. అంటే ఇంట్లోకి డబ్బులు రావాలా, బ్యాంకులో ఉండాలా, కానీ ఏ విధంగా ఉందనేది ఇంపార్టెంట్ సార్. అప్పుడు 6వ భావం అంటేనే ప్రైవేట్ జాబ్ అండి. 6వ భావం అంటే ప్రైవేట్ జాబ్. 10వ భావం అంటే బిజినెస్ సార్ వచ్చేసి. అప్పుడు ఈ ధనస్థానానికి 6 కనెక్ట్ అయిందనుకోండి, 2, 6 కనెక్షన్ ఉంటే ప్రైవేట్ జాబ్ చేస్తాము. 2, 10 కనెక్ట్ అయితే బిజినెస్ చేస్తామండి. బిజినెస్ ద్వారా ఇంటికి డబ్బులు వస్తాయి. 2వ భావము 10వ భావం కనెక్ట్ అవుతే బిజినెస్ చేసి ఇంటికి డబ్బులు వస్తాయి. 2వ భావం 6వ భావం కనెక్ట్ అయితే జాబ్ చేసి డబ్బులు తెచ్చుకుంటాం. ఇది మనం భావాల ప్రకారంగా చెప్తున్నాం సార్. ఇంకా 6వ భావం స్ట్రాంగ్గా ఉండి రాశాను. అంటే 6లో 1 గ్రహం కానీ 2 గ్రహాలు కానీ 3 గ్రహాలు ఉన్నాయనుకోండి, ప్రైవేట్ జాబ్ ఎక్కువ ఇష్టపడతాం, డామినేట్ చేస్తుంది ఆ భావం. 10లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, బిజినెస్ చేస్తాము. సింపుల్గా చూస్తానని చెప్పొచ్చండి. అది ఇంకొక రూల్ వచ్చేసి 6లో ఎక్కువ గ్రహాలు అంటే ప్రైవేట్ జాబ్, 10లో ఎక్కువ గ్రహాలు అంటే బిజినెస్. రెండు ఉన్నాయి సార్ అంటే మీరు 2 చేస్తారు. కొన్ని రోజులు బిజినెస్, కొన్ని రోజులు వ్యాపారము. సో భావం తీసుకుంటే 6వ భావం అనేది ప్రైవేట్ జాబ్ అండి. నెక్స్ట్ మెయిన్గా 6లో రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ అంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ బాగా చేస్తారు సార్. పాపగ్రహాలు ఉంటాయి 6లో ఎక్కువ గ్రహాలు అంటే వాళ్ళు ఎక్కువ బిజినెస్ జాబ్ చేస్తూ ఉంటారంటే అర్థం అండి. ఈ గ్రహ చేరిక ఇది లేదే మనం బిజినెస్ చేస్తే కష్టం సార్ వచ్చేసి. గురువు శని ఈ రూల్ లేదే బిజినెస్ చేయలేము సార్ ఎవరే కానీ. ఈ రూల్ లేకోకుండా బిజినెస్ చేసి తిరిగి వెనక్కి వచ్చేస్తాం సార్ చేతులు కాల్చుకొని. నెక్స్ట్ సార్ 2 చేస్తుంటారు కొంతమంది సార్. జాబు చేస్తారు, బిజినెస్ చేస్తారు సార్. పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ 2 ఉంటాయి. వాళ్ళు ఎవరు సార్ అంటే ఈ వృషభ లగ్నాలకి 2 లక్షణాలు ఉంటాయి సార్ వచ్చేసి. అందుకే దీన్ని వృషభ లగ్నం అన్నాం. మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుసు లగ్నము, మీన లగ్నము. ఈ లగ్నాలు వాళ్ళు ఎప్పుడు ఇల్లు 1+1 పెట్టుకుంటారు సార్ బ్యాకప్. ఇది కాకపోతే అది. సో 2 పడవల పైన ప్రయాణం చేసేది ఈ వృషభ లగ్నాలు అనమాట. సారీ అండి. సో అప్పుడు ఎవరికైనా లగ్నంలో గురువు ఉంటే, లగ్నంలో బుధుడు ఉంటే వాళ్ళకు, ఎందుకంటే వృషభ లగ్నాలకు అధిపతులు కాబట్టి లగ్నంలో బుధుడు ఉన్న వ్యక్తి, లగ్నంలో గురువు ఉన్న వ్యక్తి వాళ్ళు 2 వ్యాపారాలు ఉంటాయండి. బేసిక్గా వాళ్ళకు ఇష్టపడతారు. 2 వైఫ్, 2 పిల్లలు, 2 గర్ల్ ఫ్రెండ్స్, 2 ఫోన్లు అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. చెప్తున్నాను సార్ జనరల్గా వచ్చి ఒక ఆశ ఉంటుంది. బట్ అది దశాబ్ది ప్రకారం చూడాలన్నమాట, జరుగుతుందో జరగదనేసి. సో ఇదే కదా సార్. సో జాబ్ 6వ భావం స్ట్రాంగ్ అయితే జాబ్ చేస్తాము, 10వ భావం స్ట్రాంగ్ అంటే బిజినెస్ చేస్తాము. ఈ 2 కలిసి ఉన్నాయనుకోండి, 2, 6 కలిసి ఉంటే జాబ్, 2, 10 కలిస్తే బిజినెస్ సార్ వచ్చేసి. కానీ ఈ రూల్ మనం ఈజీగా రూల్ అవుట్ చేయొచ్చు. ఈ గురువు శని అనేది స్ట్రాంగ్గా చెప్పొచ్చండి. శని చంద్రుడు, గురువు శని, తర్వాత లగ్నంలో శని ఎక్కండి. శని మన లగ్నానికి సంబంధించిండాలి సార్. తర్వాత మకర లగ్నం మకర రాశి, కుంభ లగ్నం కుంభరాశి. ఇంతే సార్ బిజినెస్. చూడండి సార్ మీలో బిజినెస్ మ్యాన్ ఎంతమంది చూద్దామని వచ్చేసి. సో ఇదండి. సో మన దగ్గర బ్యాచ్ 3 రికార్డింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి సార్ వచ్చేసి. సో ఈ రికార్డింగ్స్ వీడియోస్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెంబర్ వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. సో తీసుకోండి. తర్వాత మనకు మినీ కోర్స్ కూడా ఒకటి ఉంది సార్ మన దగ్గర అవైలబుల్. ఇవ్వండి సిలబస్ వచ్చేసి టాపిక్స్. దీనికి ఖచ్చితంగా మీకు బేసిక్స్, గ్రహకారకత్వాలు, భావకారకత్వాలు బాగా తెలిసి ఉంటేనే మీరు ఈ కోర్సు మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. కొత్త కోర్సు మెయిన్గా అయితే జ్యోతిష పండితులు ఉంటారు కదా సార్, పురోహితులు, గుళ్ళో చెప్పేవాళ్ళు. సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేసి ప్రశ్న ఆన్సర్ సార్. దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది సార్. డీప్గా అనేది ఉండదు సార్ దీంట్లో. మనకు ఫాస్ట్ ఫుడ్ లాగండి. మీరు వస్తే ఫాస్ట్ ఫుడ్ రెడీ చేసి పెడతాను సార్. గోపి రైస్, చికెన్ రైస్ ఏదో ఒకటి అంతేనండి. అది ఎలా చేయాలి సార్, చికెన్ ఎలా కట్ చేయాలి, రైస్ ఎలా ఉడకబట్టి అదంతా నేర్చుకోవాలంటే మీరు ఫుల్ కోర్స్లో ఉంటుంది సార్ వచ్చేసి డీటెయిల్స్. సో ఎప్పుడు పిండి కొద్ది రొట్టె కదా సార్ నాకు చాలా ఓపిక ఎక్కువ లేదండి. ఈ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, దోశలు ఏమున్నాయి, పెళ్ళి ఎప్పుడు పడుతుంది, ప్రాపర్టీ మాత్రం తెలుసుకోవాలని వస్తారు సార్ వచ్చేసి. సో వాళ్ళకైతే ఒక 5 అవర్స్లో సింపుల్గా ప్రశ్న ప్లస్ సమాధానం బేసిక్ తెలిసింటే అర్థమవుతుందండి వచ్చేసి. సో ఇంతే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.